చంపేసేంట్రా? నేను చంపలేదు. ఆడి శాలతీల మీద కూర్చుని ఇష్టం వచ్చినట్టు గుర్తెత్తే సావడేంట్రా? బాబాయ్ నేను చెప్పలేదు, నాకేం తెలీదు. హరికథలు చెప్పొద్దు, మేము మొత్తం చూసాం. ఇప్పుడు శవాన్ని ఏం చేస్తారా? నేనేం చేసుకున్నానండి బాబు, చేసుకునేదేదా మీరే అదేంటి అలా చూసాడు సావడా? ఆడి సత్తే ఏంటి బతికితే ఏంటి? ముందు బాడీని బయటపడేద్దాం రండి. కానీ గట్టిగా పట్టుకో, జారిపోతున్నా. ముందుంటే ఎలా చేస్తుందా? హలో, అవునయ్యా, లాయర్ లపాకిరావునే మాట్లాడుతున్నాను. నాకు వదిలేసేట సిగ్నల్ సరిగ్గా రావు. 1 మినిట్ నేను డోర్ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు చెప్పు సిగ్నల్స్ బాగున్నాయి చెప్పు. ఏంటి, ఒక వ్యక్తిని 4 కుర్రాలు కలిసి మర్డర్ చేశారా? అబ్బా చాలా కష్టమయ్యా. నమస్తే. ఏంటది, కత్తితో కసా పొడిచి 4 కలిసి చంపేస్తారా? అయితే మరీ కష్టమయ్యా, వాళ్ళకి మరణ శిక్ష ఖాయం. నమస్తే. ఏంటది, రేపు కేసు అనుకో, ఏదో ఒకటి చేసి బయట తీసుకురావచ్చు. ఇది మర్డర్ కేసు, పైగా చేతికి గ్లౌజెస్ కూడా లేవంటున్నావు. కసా పొడిచారంటున్నావు. చాలా కష్టమయ్యా. నమస్తే. ఏమీ చేయలేవు, మరణ శిక్ష ఖాయం, తప్పదది. నమస్తే మాట్లాడుతున్నారు కదా. అబ్బే ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవరో నమస్కారం పెడతాడు అంతే. అబ్బే తెలుసున్న వాళ్ళకి నమస్కారం పెడతా ఉంటారు, మనం ఫేమస్ లాయర్ కదా. మరి నీ కేసు చాలా కష్టమయ్యా. సరే పొద్దుగా నమస్తే. నువ్వు లైన్లో ఉంటా చెప్తాను. ఎరా, నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఓసారి నమస్కారం పెట్టావు, 2 సార్లు నమస్కారం పెట్టావు, 3 సార్లు నమస్కారం పెట్టావు. నాకెంత డిస్టర్బెన్స్ రా. నువ్వు మనిషివా పశువా? కడుపు కనదిన్నావా, గడి తిన్నావా? సేవాల మీద మరమరాజుకుని ఎదవా. అబ్బో హలో, నేనే. ఇక్కడ దోమలు కుడుతుంటే తొప్పించుకుంటున్నాను. నువ్వు ఫోన్ పెట్టి రేపు ఆడతాను. సుందరి గారు, వాడు వెళ్ళిపోయాడు, మీరు రండి. జాగ్రత్త, మెల్లగా. శపాన్ని పాడేటట్టు జాగ్రత్త. బ్యాగ్ రా. ఏటండి అలా ఉన్నారు? లాపింగ్ కబ్బలాగా ఉన్నామని పెట్టి ఒక్కసారిగా లైబ్రరీగా మారిపోయింది ఏంటండి? ఏమైందండి మీకు? ఏదో ఆవేశంలో చంపేసాం గానీ ఇప్పుడు ఏమవుతుందో చాలా టెన్షన్ గా ఉందండి. ఈ మర్డర్ సంగతి మీరు ఎవరికి చెప్పరు కదా అండి. ఇంకా మీరు ఆ మర్డర్ గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఈ మర్డర్ గురించి మన 5గురికి తప్ప వేరెవరికి తెలీదు. నేనెవరికి చెప్పనండి, మీరు ఎవరికి చెప్పరని ఒట్టేయండి. అక్కడ జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. ఏది మీ 4 చేయని మర్డర్ గురించి మేము ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు మర్చిపోవటం కదరా, పదే గుర్తు చేస్తున్నాం. సుందరి గారు, నెక్స్ట్ వీక్ మా ఊర్లో జరిగే జాతరకి వస్తానని మాట ఇచ్చారు, మీరు తప్పకుండా రావాలి. మీ ఊరికే కాదండి, మీ అందరి ఇళ్ళకు కూడా వస్తానండి. ఏమండి సుందర్ గారు, మీరు అనకాపల్లి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. ఈ లోపల అన్ని కంపార్ట్మెంట్లు ఒకసారి తిరిగేసేయండి, మీ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడేమో. ఎక్కడా తిరగక్కర్లేదండి, నా కాబోయే పెనిమిటి ఈ పెట్టెలోనే దొరికేశాడండి. అది మీ ఊరికొత్తాను కదా, అప్పుడు చెప్తాను. అందాక సీక్రెట్ అండి. క్లూ ఏమన్నా దొరికిందా? 7 జాబ్లో టికెట్ దొరికింది సార్. నేను గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్.
ముందు శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. రే మున్నాగా నిజంగా అమ్మాయి వస్తుందంటావేంట్రా? వస్తానని చెప్పింది కదా, డౌట్ ఎందుకు? ఏదో మాట వరుస కల్లా చెప్పింది కానీ నిజంగా వస్తుందంటావా? మీరు కనిపెట్టారో లేదో ఆ అమ్మాయి రైలు దిగేటప్పుడు ఏమని చెప్పిందిరా? తనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ దొరికాడని చెప్పింది. రే గ్యారంటీగా అమ్మాయి మనతో లవ్ లో పడిందిరా. మనతో అంటే మన నలుగురితోని పడుతుందేంట్రా? ఎవడో అక్కడికే పడుతుంది. ఆ ఒక్కడనే నేనే. ఒరే అలా చూడకండి రా, అమ్మాయిలు నాలా సైలెంట్ గా ఉంటే వీపిల్నే ఇష్టపడతారు. అందుకని మీలో మీరు కొట్టుకోవద్దు, ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దు. మొన్న ట్రైన్ లో జోకెత్తే చూసారు ఎలా నవ్విందో. ఆ అమ్మాయి మనకు పడిపోయిందే. ఒరేయ్ ఈ సోద ఆపుతావా? ఏ నువ్వు మొదలెడతావా? రాయ్ ఆ అమ్మాయి మన నలుగురిలో ఒక్కడనే లవ్ చేస్తుంది, ఇది నిజం. కాబట్టి ఆ అమ్మాయి ఎవరినైతే లవ్ చేస్తుందో వాడికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి, అంటే లవ్ని సాక్రిఫైస్ చేయాలి. రే నాది సేమ్ డైలాగ్ రే, నా పేరు చెప్తే మాత్రం మీ ముగ్గురు సాక్రిఫైస్ చేయాలి. ఈ గొడవ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఏమన్నా లవ్ చేస్తే ఆడే ఫిక్స్. ఓకే అయితే ఒట్టేయాలి. ఒట్టు. ఏంట్రా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్, నమస్తే. సార్ వీడిని ఎంత కొట్టినా డ్రగ్స్ గురించి చెప్పట్లేదు సార్. నిజం చెప్తా సార్. సార్ ఎన్ని కేజీలు కొకేన్ దిగుమతి చేశారా? వెళ్ళి కూర్చుని ఆలోచించు. సామర్లకోట మీది? అవును సార్. ఆగస్ట్ 3వ తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారా? చేసేసాం సార్. గుడ్. ఆ రోజు S8 కంపార్ట్మెంట్ లో మీ పక్క బెర్త్ 6 లో కాళిదాస్ అనే వ్యక్తి ట్రావెల్ చేశాడు. అతని గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదు సార్, కాళిదాస్ ఎవరు చంపారు మాకు తెలియదండి. కాళిదాసు మర్డర్ అయిన సంగతి మీకు ఎలా తెలుసు? పేపర్లు చదివాం సార్. పేపర్లో రాలేదే? టీవీలో చూసాం సార్. టీవీలో టీవీలో కూడా రాలేదే? మా నాన్న చెప్పాడు. నో జోక్స్. పృథ్వీ సార్ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. అలాగే సార్. అలాగే ఆ శవం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించు. ఓకే సార్. రే నువ్వు కొంచెం రారా, నేను కూర్చుంటాను. మటన్ చెప్పి లూజ్ టాక్ మాట్లాడతావా? ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఆ కాళిదాస్ డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఈ నలుగురు కుర్రోళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యండి సార్. వాళ్ళ చేత నిజం చెప్పించు. చెప్పకపోతే మన స్టైల్లో నిజం కక్కించు. ఇందాక కొట్టాడు కదా, సారీ చెప్తే కొత్తనట్టున్నాడు. కాదే భోజనాల టైం కదా, ఏం తింటారు అడగటానికి వస్తున్నట్టున్నారా? పైకి లేవండ్రా. నిజం చెప్పండి రా, మీరే కావాలని చంపారా లేక ఎవరైనా చంపమంటే చంపారా? అంతా ప్రామిస్ సార్, మీ కాళిదాసుని కత్తితో పడవలేదండి. రే జఫా బుర్ర తక్కువ కదవని. మీరు కత్తితో పొడిచారని నేను అడిగానా? అయ్యో అది కదండి, అసలు ఏమైందంటే ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. బట్ వన్ థింగ్, వీళ్ళతో పాటు మరో 2 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ముష్టివాడిది.
మరి ఆ రెండోది? వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ప్రయాణం చేసింది. ఆ అమ్మాయిని పట్టుకుంటే గానీ అసలు మిస్టరీ తెలియదు సార్. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకో. ఓకే సార్. ఒరే ఆ ఫింగర్ ప్రింట్ ఆ అమ్మాయిది అయి ఉంటదేమోరా. నేను హెల్ప్ చేస్తానంటూ తయారైందిరా పాపం. మనతో పాటు ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి ఈ హత్య కేసులో ఇరికించడం ఏంట్రా? ఆల్రెడీ ఇరుక్కుపోయిందిరా. పాపం ఆ అమ్మాయికి ఏ పాపం తెలియదురా. అయితే ఈ హత్య మనమే చేసామని ఒప్పేసుకుందాంరా. ఒప్పేసుకుందాం. సార్